ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నది నీళ్లు నియామకాల కోసమే అన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ హయాంలో అతి తక్కువ సమయంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని శిలాజీనగర్, వెంకటగిరి తండా, అచ్చమయ్యపల్లితో పాటు పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మనము గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. ఆ కట్టిన ప్రాజెక్టులకు ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని వంకలు పెడుతున్నారు. గదెట్లా కట్టిండో గిదెట్లా కట్టిండ్రు. 3 సంవత్సరంలలో తెలంగాణ తెచ్చుకుంటే నీళ్ళ కోసం, మరి 3 సంవత్సరంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ కట్టని ప్రాజెక్టులు ఇవాళ మన తెలంగాణలో మరి మన నాయకుడు కేసీఆర్ కట్టిందంటే మొత్తం అన్ని దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసి ఇలా కేసీఆర్ దిక్కు చూసిండ్రు. ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండ్రు, ఎట్లా నీళ్ళు ఇస్తుండ్రు చెప్పి ఇలా దాన్ని మరి కోడిగుడ్డు మీద ఎంటికలు వేగినట్టు ఎవడెవడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవ్వరు మాట్లాడినా ఖచ్చితంగా ఇవాళ మన ప్రాంతంలో ఉన్నది మల్లన్న సాగర్, మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నది. కొట్లాడతాం, గిరిదీస్తాం, వాళ్ళ సంగతి చూసి నీళ్ళు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇలా నీళ్లు రాకుండా కూడా అడ్డుకోవాలి, వాళ్ళకి పేరు వస్తుంది నీళ్ళు ఇస్తా అని చెప్పి మరి కాంగ్రెస్ నాయకులు కూడా నిన్న తూములు వదలమంటే పోతే తూములు కూడా వదలనీయలేదు. మీకు తెలుసో తెలియదో తెలుసుకోవాలి. కుడెల్లి వాళ్ళకి నీళ్ళు వదలమంటే నీళ్ళు వదలనిస్తలేరు. ఇలా మన రామాపేట కెనాలకు నీళ్ళు వదలమంటే వదలనిస్తలేరు. మన చేగుంట, దౌలతాబాదు, రాయపోలు ప్రాంతంలో ఉన్న ప్రజలు పాపం రైతులు వచ్చి రోజు నా దగ్గర మొరబెట్టుకుంటున్నారు. అప్పుడేమో ఒక ఫోన్ కాల్ మీ ఊర్లోకి వెళ్ళి ఫోన్ వచ్చిందంటే నీళ్ళు వదిలేదు. మల్లన్న సాగర్కి వెళ్ళి కానీ రంగనాయక సాగర్కి వెళ్ళి. ఇవాళ ఏముంది పరిస్థితి, మేమే రావాలి, మా మంత్రులు రావాలి, అప్పటిదానికి వదలొద్దు, అట్లెట్లా వదులుతారు ఇట్లెట్లా వదులుతారు కానూన్ మాట్లాడుతుంది. ఇవాళ ఎవరి కోసం కట్టుకుంటాం, రైతుల కోసమే కదా. మరి పొలాలు ఎండాక నీళ్ళు వదిలితే లాభమా, మరి పొలాలు ఎండక ముందు నీళ్ళు వదిలితే ప్రజలకు సౌకర్యం ఉంటుంది అని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచించాలి. దయచేసి